న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి వల్లిబాబా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి వల్లిబాబా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి ఆవరణలో కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు రాకుండా, మరుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు ప్రతి పౌరుడు కూడా చూడాలని ప్రతిజ్ఞ పూనారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ పనివారు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తానని ఈ రోజు నుండి తోటి వారు కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించడం కొరకు, అలాగే గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా దిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా పి గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 150 అడుగుల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా పి గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 150 అడుగుల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన పాకిస్తాన్ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ని చేపట్టారన్నారు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంలో, ఉగ్రమూకని మట్టుబెట్టడంలో ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం మన భారతదేశానికి గర్వకారణం అన్నారు. పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాలు విరోచితంగా పోరాడాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ ర్యాలీలో కూటమి నేతలు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। वंदे 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 भारत माता की, भारत माता की, भारत माता की। ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదాన్ని తరిమికొట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా
ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజే పార్టీలకు అతీతంగా భారతీయుల యొక్క ఐక్యతను సాధించాలి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొని మన సైనికులు చేసినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో అది విజయవంతంగా నిర్వర్తించారు. కాబట్టి దానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఐక్యత సాటాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ ఏరియాలో ఏదైతే యాత్రికుల మీద జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా భారతీయుల్ని కాపాడుకుంటాం, మేము ఐక్యతగా ఉంటాం అని చాటి చెప్పినటువంటి తరుణం వచ్చింది. ఆ క్రమంలోనే మన ప్రీతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని యొక్క ప్రత్యావసనమే ఆపరేషన్ సింధూర్గా చెప్పుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాని ద్వారాగా రాత్రికి రాత్రి కాశ్మీర్ ఉగ్రవాదులపై చేసినటువంటి ఆపరేషన్ అది. దాంట్లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని 100 మందిని నైట్ మట్టుపెట్టడం జరిగింది. ఈ క్రమంలో భారతీయులంతా ఏకతాటి మీద ఉండాలి, భారతీయులందరూ ఐక్యతతో ఉండాలనేది మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యుల యొక్క నినాదం. కాబట్టి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ నియోజకవర్గంలో కూటమి నాయకులతోటి, ప్రభుత్వ ఉద్యోగులతోటి, ప్రజాప్రతినిధులతోటి అందరితోటి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి తిరంగ ర్యాలీ అంటే 3 వన్నెల జెండానే మా యొక్క ఐక్యతగా చిహ్నంగా చూపిస్తూ ఈ ప్రదర్శన చేయడం జరిగింది. దీంట్లో భాగస్వాములైనటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాకినాడ జిల్లా తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. డిగ్రీ కాలేజ్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 మృతి, మరో 2కి గాయాలు. కాకినాడ జిల్లా తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. డిగ్రీ కాలేజ్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 మృతి, మరో 2కి గాయాలు. కాకినాడ జీహెచ్కు తరలింపు. మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తింపు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు తిరంగా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీలు గొల్లపల్లి, బుజ్జి, గంటిమల్ల, రాజ్యలక్ష్మి, కౌన్సిలర్ల బొదిరెడ్డి గోపి, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు తిరంగా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీలు గొల్లపల్లి, బుజ్జి, గంటిమల్ల, రాజ్యలక్ష్మి, కౌన్సిలర్ల బొదిరెడ్డి గోపి, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు.
ఆగాలి మీ అందరూ సమానంగా రండి. భారత మాతాకి ఫాలో అవ్వండి. ఎమ్మెల్యేని ఫాలో అవ్వండి దయచేసి. వెనక్కుండాలి. ఎవరు ముందుకు వచ్చేది దయచేసి. భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి జరగాలి. ఏదో చూరుకుంటారు. అలా సౌండ్ సౌండ్ పెట్టమ్మా. సౌండ్ పెట్టు. భారత మాతాకి భారత మాతాకి ఆచవరికి చేరుకోండి. రోడ్ ఆచవరికి చేరుకోండి. భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి దయచేసి మధ్యలో ఎవరు ఉండొద్దు. దేశము మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం. ఆ దేశం పుణ్యభూమి రోడ్డు మధ్యలో పెట్టిన రోడ్ సైడ్ దిగి వాళ్ళు రాను. భూమి నా దేశం సదా స్మరణ. బస్సు పోలీసు వారు ఈరోజు మనం నిర్వహించుకుంటున్న ఈ ర్యాలీ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న నాయకులకు, అన్ని విభాగాల అధికారులకు మరియు సోదరీమణులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ఈ ర్యాలీ ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో చెందింది కాదు. ఏదైతే దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, మనందరి రక్షణ కోసం ఎండలుగా వాడని లెక్క చేయకుండా అక్కడ మన వివిధ దళాలు మన కోసం చేస్తున్న పోరాటానికి, త్యాగానికి కృతజ్ఞతా భావంతో మనం ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ 16, 17, 18 తారీఖులో వారికి కృతజ్ఞతా భావంతో ఒక సెల్యూట్ పరంగా ఈ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఇక్కడ మనం కూటమి నాయకులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు, సోదరులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొక్కసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పహల్గాంలో ఉగ్రవాద పేరుతో 26 మంది అమాయకుల్ని పొట్టలు పెట్టుకున్నారు. మన అమాయకులు అక్కడ విహారయాత్రకు వచ్చిన సాధారణ ప్రజలు వారందరూ కూడా కాళ్ళు పట్టుకుని మొరపెట్టుకున్నా కూడా వారు కనీసం కొంచెం కూడా దయ చూపించకుండా 26 మందిని విచక్షణారహితంగా పట్టును పెట్టుకోవడం జరిగింది. ఆడబిడ్డల సింధూరం, నుదుటి మీద సింధూరాన్ని ఏదైతే ఉగ్రవాదం పేరుతో వారందరూ చంపేశారో అదే సింధూరం పేరుతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని మన త్రివిధ దళాలకు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మన దేశ త్రివిధ దళాలు ఉగ్రవాదం అణిచివేయాలి, ఉగ్రవాదుల్ని అంతర్మందించాలని ఒక నిర్ణయంతో వారి మీద ఉగ్రవాదుల్ని అంతర్మందించడం జరిగింది. దానికి కృతజ్ఞతా భావంతో ఈనాడు మనం ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు అక్కడ ఉన్న త్రివిధ దళాల కాపలా కాసి మన దేశ రక్షణకి వారు చేస్తున్న దానికి ఈ క్షణం మనం తప్పకుండా తలుచుకుని తీరాలి. ఈ సైనికుల పోరాటంలో మురళీ నాయక్ అన్న సైనికుడు మనం వీరమరణం చెందడం జరిగింది. వారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో మంది యువకులు అంతటి దేశభక్తులందరినీ తలుచుకుని ఈ రోజు గర్వపడుతున్నారు. అంతమందిని వీరమరణం పొందిన సైనికులే కాదు, త్రివిధ దళాలు అందరినీ కూడా ప్రతి ఒక్క సైనికుల్ని మనం ఈ క్షణం తలుచుకుని వారందరికీ మనం
కృతజ్ఞతా భావం చూపించడం అన్నది మన ప్రతి భారతీయుడికి మన కర్తవ్యం. ఏదైతే త్రివిధ దళాలు ప్రపంచానికి కూడా తెలియజేసింది భారతీయ యొక్క బలం ఏదైనా తెగిస్తే అటువంటి ధైర్యాన్ని ఒక పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి కూడా తెలియజేసిన ఈ యుద్ధంతో. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలిసిన కోనసీమ తిరుమలగా ఖ్యాతించిన స్వయంభూ క్షేత్రం ఎర్రచందన స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణలతో మారుమోగింది. ఐశ్వర్యలక్ష్మి హోమం, స్వామివారి మేలుకొలుపు, సుప్రభాత సేవ, స్వామివారి తొలిహారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కాలినడకన వచ్చి 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. 3 వీధుల్లో ప్రదక్షిణలో చేసే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తూర్పు దక్షిణ ద్వారాల వద్ద ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज
उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्तजगतां मधुकैकबाधे गोविंदा गोविंदा భక్తులు ప్రతి ఒక్కరు ప్రతి మాట ఆలకించండి. ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, ఎవరిని అడగాలో కూడా తెలియదు. ప్రతి మాట ఆలకించండి, ప్రతి విషయం మీకు అర్థమవుతుంది. స్వామి అమ్మా జరగండి, లోపల జరగండి. उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्तजगतां मधुकैकबाधे ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.